హైపర్ న్యూస్ కి స్వాగతం. ప్రజల్లో ధార్మిక చైతన్యం కలిగిస్తూ సమరసత సేవ ఫౌండేషన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహకారంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని మడమనూరు శ్రీకృష్ణ గీతాశ్రమం నిర్వాహకులు శ్రీ స్వామి ప్రణవాత్మానంద సరస్వతి తెలిపారు. జనవరి 22వ తేదీ అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ జరగనున్న సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో సమరసత సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శోభయాత్ర నిర్వహించారు. గూడూరు పట్టణంలోని రాజవీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి సమరసత సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హిందూ ధర్మ సమ్మేళనంలో భాగంగా శోభయాత్ర పట్టణ పురవీధుల్లో భక్తులు గోవింద నామస్మరణ చిన్నారుల కోలాటాలతో సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథిగా హాజరైన మడమనూరు శ్రీకృష్ణ గీతాశ్రమం నిర్వాహకులు శ్రీ స్వామి ప్రణవాత్మానంద సరస్వతి మాట్లాడుతూ హిందువుల్లో ధార్మిక చైతన్యం కలిగించేందుకు సమరసత సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ధార్మిక సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ వార్డుల్లో సమరసత సేవ ఫౌండేషన్ హిందూ దేవాలయాలను నిర్మించడం జరిగిందని వెల్లడించారు.
సమరసత సేవ ఫౌండేషన్ అని ఒకటి ఉంది. సమరసత సేవ అంటే కులాలకు అతీతంగా, ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ వాడల్లో దేవాలయాలు కట్టించడం వాళ్ళ యొక్క ఉద్దేశం. దీనికి వెనకాల ఉండేదేమో టీటీడీ దేవస్థానం స్పాన్సర్ చేస్తుంది, ఆర్థికంగా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. తర్వాత దీనిలో ఉద్దేశం ఏంటంటే వెనుకబడిన వాళ్ళని మేము హిందువులు అయినా సరే మేము వెనుకబడి ఉన్నామనే భావాలు లేకుండా అందరిలో కలుపుకోవాలనే ఉద్దేశం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి హిందువులను సమరసంగా సామరస్యంగా కలపడం అనేది ఉద్దేశం. ఈ విధంగా ఈ ధర్మ సమ్మేళనం యొక్క ఉద్దేశం అది. ఇక్కడ ఇంకేమన్నా మీరు చాలామంది కొన్ని గ్రామాల నుంచి 100 మంది వచ్చారు. ఈ కార్యక్రమం అంతా శోభాయమానంగా జరిగింది. తర్వాత ఇప్పుడు ఉపన్యాస కార్యక్రమం తర్వాత ఉంటుంది. ముఖ్య ఉద్దేశం అంటే హిందువులను అన్ని రకాల వాళ్ళను అందరం కూడా కలపాలనేదే మన యొక్క ఉద్దేశం. ధార్మిక సేవా సంస్థ, అందుకని సమరసత సేవా సంస్థ అంటారు. సమరసతో మనం సేవ చేయాలి తప్ప కలిపి అందరికి సమానంగా సేవ చేయాలని వాళ్ళ ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేయండి. దీనికి వెనకాల టీటీడీ వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నారు. దగ్గర 500 పైన హిందూ దేవాలయాలు కట్టించారు గిరిజన వాడల్లో, హరిజన వాడల్లో. కాబట్టి దానికి అంతా కూడా టీటీడీ సపోర్ట్ చేస్తుంది, మనం పూర్తిగా సహకరిస్తుంది. అదే ఉద్దేశం. రాముని యొక్క ప్రతిష్ట అనంతరం అక్కడి నుంచి అక్షతలు వచ్చాయి. అక్షతలు ప్రతి ఇంటికి కూడా అందించాలని ఉద్దేశం చేత సంకల్పించి ప్రతి హిందూ ఇంటికి కూడాను రేపు 1వ తారీఖు నుంచి అక్షతలు, జనవరి 1వ తారీఖు నుంచి అందరికి అక్షతలు చేరుతాయి. ఆయన యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది, రామానుగ్రహం మన మీద ఉండాలని ఉద్దేశం చేత ప్రతి ఇంటికి ఇది అందించడం జరుగుతుంది. పేదలకు అండగా డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబం నిలబడిందని, వారు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు బ్రజేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఎంపిక చేసిన వృద్ధులకు సింహపురి రెడ్డి సంక్షేమం సంఘం డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా కార్యక్రమంలో భాగంగా నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు బ్రజేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి నెల డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆర్థిక సహకారంతో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తదితరులు పాల్గొన్నారు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికి ఆద్యులు సామాజిక సేవా కార్యక్రమాలు ముందు నిర్వహించేటటువంటి మనందరి డాక్టర్మ సంఘ ఉపాధ్యక్షులు రాజప్రషకులుగా సంస్థను ముందు తీసుకుపోవడంతో పాటు సర్వీస్ యాక్టివిటీ చేయాలన్నప్పుడు మొట్టమొదటిసారిగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికి డాక్టర్ సిఆర్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో సిఆర్ రెడ్డి ఆసరా అనేటటువంటి కార్యక్రమం గత 2 సంవత్సరాలుగా నీటి ఎవరైతే రెడ్డిల్లో కూడా రోటరీ కానీ లైన్స్ కానీ మిగతా సంస్థల్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నప్పటికీ పల సరుకుల్ని తీసుకునేదానికి కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. కొన్ని పరిస్థితుల్లో అక్కడ వెంటనే డాక్టర్ గారు జనార్దన్ రెడ్డి సార్ ఇద్దరు కూడా మన వాళ్ళకి సర్వీస్ చేద్దామన్నటువంటి ఉద్దేశంతో గత 2 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి పలసరుకుల పంపిణీ అనేది చాలామందికి వాళ్ళ జీవితాల్లో కూడా ఆసరా ఇస్తుంది. డాక్టర్ గారి యొక్క ఆశయాలు సిఆర్ రెడ్డి గారు గూడూరుకే కాదు, గూడూరు నియోజకవర్గమే కాదు, నెల్లూరు జిల్లాలో కూడా ఎవరిని అడిగినా కూడా ప్రజల హాస్పిటల్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఆయన ఎప్పుడు కూడా ఈ సర్వీస్లో చూస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా అక్కడ కోరుకునేది ఒకటేను, ఇది నీడీ పీపుల్ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు అందుకోవాలి, వాళ్ళందరూ కూడా కలిసి ఉండాలి. ఎవరైతే మనకు కొంతమంది ఏంటంటే మనకు అర్హత లేకపోతే తీసుకోవడం కాకుండా నాకంటే ఏ పరిస్థితి ఇంకా బాగాలేదు వాళ్ళకి అందిస్తే బాగుంటుంది అన్నటువంటి సంకల్పం ప్రతి ఒక్కరు మనకు కలిగి ఉండాలని కోరుకుంటూ ఉంటారు. వాళ్ళ యొక్క మంచి హృదయానికి భగవంతుడు ఎప్పుడు కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా సంఘం ఎప్పుడు కూడా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఎప్పుడు రుణపడి ఉంటుంది. మీ అందరి యొక్క ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని, ఇదే విధంగా ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలని
అక్కడికి హృదయపూర్వకంగా అష్టైశ్వర్య రావాలని చెప్పి అందరి తరఫున హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. తుఫానుతో నష్టపోయిన వారందరికీ తప్పనిసరిగా నష్టపరిహారం బియ్యం అందించేలా చర్యలు తీసుకుంటామని ప్రజలు ఆందోళన చెందవద్దని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ అంబేద్కర్ నగర్ వాసులకు హామీ ఇచ్చారు. గూడూరు పట్టణంలోని అంబేద్కర్ నగర్లో తుఫానుతో నివాసాల్లోకి నీరు వచ్చి ఇబ్బంది పడ్డ ప్రజలకు నష్టపరిహారం అందలేదని ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే వరప్రసాద్ అంబేద్కర్ నగర్లో పర్యటించారు. నేటి నుండి ధనుర్మాసం ప్రారంభమైన ఈ సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పలు వైష్ణవాలయాల్లో తిరుప్పావై పఠించారు. ధనుర్మాసం పండుగ నెల గోదాదేవికి ఎంతో ముఖ్యమైన మాసం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో గోదాదేవికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి తిరుప్పావైను పఠించారు. జనవరి 14వ తేదీ వరకు ప్రతిరోజు తిరుప్పావై జరుగుతుందని ఆలయ అర్చకులు తెలియజేశారు. గూడూరు పట్టణంలోని అంబేద్కర్ నగర్లో తుఫాన్ నష్టపరిహారం రాని వివరాలను నమోదు చేసుకుని తనకు అందించాలని సచివాలయ సిబ్బందిని ఎమ్మెల్యే వరప్రసాద్ ఆదేశించారు. అలాగే అశోక్ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద సంపూర్ణంగా నిలిచిపోయిన కలవట్టును పరిశీలించారు. 2 రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే కమిషనర్ను ఆదేశించారు. ఎమ్మెల్యే వంట నాయకులు కోడూరు మీరారెడ్డి, మురళీ, సుభాన్ పాల్గొన్నారు. నీకు ఇచ్చారా ఈనాడు రండి నేను తగలకుండా రాస్తాను. వేరే పేరు అంతే అంబేద్కర్ నీకేమన్నా కనబడుతుంది ఉంటుంది సార్. అమ్మ వాళ్ళని అడిగి తీసుకుంటున్నావు సార్, అందుకని నేను నువ్వుండి ఇలా అవుతుంది చెప్పించి ఎవరెవరికి వచ్చాయి ఎవరెవరికి రాలేదు, ఎవరెవరికి 100,000 రూపాయలు వచ్చాయి, ఎవరెవరికి 2,500 వచ్చాయి, వాళ్ళ రేషన్ కార్డులో అన్ని జిరాక్స్ చేసి కార్డులో 4 ఉన్నారు, 2 ఉంటే 2, 3 ఉంటే 3. మాకు 2,500 బదులుగా 1,000 రూపాయలే ఇచ్చారు మా. అందుకని చెప్పేసి మీరు సంతకం దేని ఎంతకు పెట్టారు? 1,000 రూపాయలు డబ్బు ఇచ్చారు కదా, వాళ్ళు ఎంత రాసుకొని సంతకం పెట్టించుకున్నారు? 2,000 రాసుకుంటే 2,000 ఇచ్చింటారు. కానీ మీకు ఎందుకు రాలేదని 2,000 సంతకం తీసుకుని 1,000 రూపాయలు ఇచ్చారు. ఎన్ని బకెట్లు వస్తున్నాయమ్మా? గవర్నమెంట్ 4-5 అమ్మా మీరు చెప్పండి, లేడీస్ చెప్పండి. ఎవరో చెప్పారు ఇప్పుడు నీళ్ళు అడుగుతుంది మా దగ్గర చెప్పండి. అధికారులతో మనం పని చేసుకోవాలా? సెగనపల్లి వెంకటయ్య నెక్స్ట్ అల్లం వెంకటరమణ అన్ని రేపు మీరు మన సాయంత్రం వాళ్ళు పంపిస్తే నేను 9:30 బాగున్నారా?
நாளுக்கும் நின் கையில் வேல் போத்தி வென்றென்றும் சேவகமே ஏற்றி பறை கொள்வான். இன்று யாம் வந்தோம் இறங்கேலோர் எம்பார் சத்கர கலாய திரவத்ருகமதா சக்தா விக்கிரகாய நமோ நமः. கேசவாய நமோ நித்யம் நிச்சயதமதா தேஜா விஸ்வதீர்காகஹாரிணே तीर्थस्वामी सरस्नाथा जनाभीष्टप्रदायिने कुमारधारिका वासा सन्दाभीष्टप्रदाय जयम्बावाय வையத்து வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்கடலில் பயிர்த்து இந்த பரமனடிவாடி ஆயகுலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறைவொன்றும் இல்லாத கோவிந்தா முந்தன்னோடுகளே நமக்கு இங்கு வழிக்க வழியாது அறியாத பிள்ளைகளும் அன்பினால் அக்காலே நீராடி மையங்களும் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதும் ஐயமும் பிச்சையும் மாந்தனையும் கைகாட்டி உய்யுமாறெண்ணி உகந்தேலோர் எம்பாவாய். நமக்கே பறை தருவான் பாரோர் புகழ் பணிந்தேலோர் எம்பாவாய். மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளே கற்கடே பூர்வ பல்குண்யாம் துளசி கானனோத்பவம் பாண்டே விஸ்வம்பராம் கோதாம் வந்தே ஸ்ரீரங்கநாயகீம் அயமங்கலம் ஸ்ரீமா சுந்தர ஜாமாத்ருமுனிமான சபா சாசன பரை மதாச்சாரிய புரோகமை சர்வைஸ்ய பூர்வை ஆச்சார்யை சத்ருதாயாஸ்து மங்களம். ஸ்ரீ வெங்கடாச்சலாதீசம் சாதுலாம் சூயகாமினி வைமுனிः ஆஸ்தி கிஞ்சன் மஹத்வோऽप्यं भगवत्प्रीतिकारकम् पुराशेषेण नायकम् अष्टोत्तरशतैर्लिङ्गै नामभिर्मुनिपूजितैः स्वाभीष्टं लब्धवा भवद्भिरपि पद्मैश्च समञ्जसैश्च नामभिः तेषां शेषनगानसमुनिश्रेष्ठा पूजिताय नमो नमः. सिंहाचलनिवासाय श्रीमन्नारायणाय च श्रीरत्नान्ताय कल्याण निधये निधयेकिनां श्रीवेङ्कटेश्वरोर एम्बावाय. पूजिताय श्रीरामाय नमः. ॐ सिंहाचलनिवासाय श्रीरामाय नमः. ॐ श्रीमन्नारायणाय ॐ गीतपञ्चकवासिने श्रीरामाय नमः. ॐ वासुदेवप्रियाय
కోదై పురందవూర్ గోవిందరన్ వాడుమోర్ సోది మణిమాడం తోందుమోర్ నిత్యానల్ల భద్రర్ వాడుమోర్ నాన్వరైగళోదుమోర్ వెళ్ళి పుత్తూర్ వేదకోను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గోవిందమాల భక్త సేవా సమితి ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తికి పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా జరిగాయి. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
व्रतवर्षे व्रतखण्डे दक्षिण दिग्भागे श्रीवेङ्कटाचलस्योत्रप्रदेशे कृष्णागावे मध्यप्रदेशे देवतावे वागराजार्याणां धर्मोत्तमानेन शावहारविजान्द्रवाणस्य श्रीकृष्णामदेस्य वैष्णवेनामदेस्य लक्ष्मीनारायणामदेस्य श्रीरमणामदेस्य श्रीनिवासनामदेस्य इन्द्रानामदेस्य पृथ्वीनामदेस्य विश्वसेनगोत्रोद्भवस्य मणिशङ्करनामदेस्य नन्दिनामदेस्य पूर्णमावकृत्नां सप्तमिदवान्तव्यापारकटकोटलाप्राप्तं करवादृतदायङ्गारडोलो सवञ्चकरिष्ये राजा माधवं सायज्ञान हस्तयोस्तं समर्पयामि भूतात्मविद्ये अमृतात्मन्यसंस्कृतिः ओंकाराः सत्याधर्मः अच्युताधर्मः अनिरुद्धाधर्मः अविराधर्मः कृष्णाधर्मः ज्ञानधर्मः नारायणः वेद दीपचक्रमे विष्णुभगवानाभ्यः ततो धर्माणि धारयन् विष्णु धर्माणि वस्करयतो अमृतानि वस्मदेः इंद्रस्तेजस्सगा సరదాగా స్నేహితులతో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు వర్షపు నీటిలో మునిగిపోయి సుధీర్ అనే 22 సంవత్సరాల వయసు కలిగిన యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి గూడూరు పట్టణ సమీపంలోని దివిపాలెం రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద చోటు చేసుకుంది. సుధీర్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు పట్టణ పరిధిలోని దివిపాలెం సమీపంలోని రైల్వే గేట్ అండర్ బ్రిడ్జ్ వద్ద ఇటీవల వచ్చిన వర్షాలతో నీరు నిలిచి ఉన్నాయి. కోట మండల పరిధిలోని మునుగుంటపాలెం గ్రామానికి చెందిన సుధీర్ పెయింటర్గా జీవనం సాగిస్తూ చిల్లకూరు గ్రామంలో నివసిస్తున్నాడు. సుధీర్ అతని స్నేహితులతో కలిసి అండర్ బ్రిడ్జ్ వద్ద నీటిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు సుధీర్ నీటిలో మునిగి మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ మనోజ్ కుమార్ అండర్ బ్రిడ్జ్ వద్ద ఎవరూ వెళ్లకుండా ముళ్ల కంపల్ని ఏర్పాటు చేశారు. ఇంకోటి పేరు మణి కుంతల మణి. సార్ లేదు సార్, ఉద్యోగ ధర్మం వాళ్ళు ఎంతమందిని దోసుకుంటారో మనం ఎన్ని అడగబడతాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.